భారతీయ జనతా పార్టీ నాయకుడు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు నగరంలోని కోటమిట మహాలక్ష్మి ఆలయం ప్రాంతంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీజేపీ నాయకులు అభిజిత్ దిబ్కే, సౌరవ్ దాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరిగిన ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కొన్ని అంశాలపై మాత్రమే రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. మహిళా జర్నలిస్ట్, టైమ్స్ నౌ జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ వెంటనే, ప్రకాష్ రాజ్ వెంటనే, ఫకీరాజుని వెంటనే, ఫకీరాజుని వెంటనే, ఫకీరాజుని, ఫకీర్ చేపలు అమ్మిన ఫకీరాజుని. భారతీయ జనతా పార్టీ గత వారం ముందు ఏదేదో భారతదేశంలో విద్యార్థులకు సంబంధించిన మెడికల్ ఎగ్జామ్ NEET సంబంధించిన పేపర్ లీక్ గురించి మన దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అదేదో పార్టీ ఉంది, ఫేస్బుక్కి పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు, కొందరేమో సర్కస్ జనతా పార్టీ అంటున్నారు, కొందరేమో చైనా జనతా పార్టీ అంటున్నారు, కొందరేమో బర్గర్ జనతా పార్టీ అంటున్నారు. దానికి సంబంధించిన నేతలు ఎవరైతే అభిజిత్ ఉన్నాడో, అలాగే సౌరవ్ దాస్ ఉన్నాడో, విజేత ఉందో, వీళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న NETకి సంబంధించిన విద్యార్థులు పిలిపించి ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆ జంతర్ మంతర్ అక్కడ సుమారు 90% 40 సంవత్సరం పైబడిన వ్యక్తులు ఉన్నారు. NET ఎగ్జామ్కి రాసిన విద్యార్థులు సుమారు 5% ఉన్నారు. ఏదైనా దేశంలో ఇబ్బంది జరిగినప్పుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన హక్కుగా మనం ఎవరన్నా ప్రశ్నించే హక్కు ఉంది, ప్రొటెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా NET ఎగ్జామ్ లీక్ అయినందుకు మీరు ప్రొటెస్ట్ చేయండి, ఎవరు కాదనలేదు. కానీ నిన్నటి రోజున పార్లమెంట్ సమావేశం జరిగే సమయంలో మేము పార్లమెంట్ సెషన్ ఎక్కడ జరగద్దో ఆడపోయి ధర్నా చేస్తాం, ఆడపోయి పార్లమెంట్ని కూల్చేస్తాం, నరేంద్ర మోడీని చంపేస్తాం, దేశం మొత్తం ముక్కలు చేస్తాం, హిందూ దేవుళ్ళు లేరు, అలాగే భారతదేశాన్ని ఒక నేపాల్గా బంగ్లాదేశ్గా చేస్తాం, అలాగే ఇక్కడ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది భర్తలు, అసలు హిందూయిజం ఉందా, లక్ష్మణుడు ఉన్నాడా, అసలు ఈ మాటలు NET పేపర్కి లీక్ సంబంధించిన మాటలకి దీనికి ఏ సంబంధం ఉంది? ఒక పేపర్ లీక్ అయితే దానికి భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఈ పేపర్కి సంబంధించిన NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ NET ఎగ్జామ్కి పేపర్ రాయడం, దానికి OMR షీట్స్ని తయారు చేయడం, ఎక్కడ సెంటర్స్ని ఏర్పాటు చేయడం, సెక్యూరిటీని ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసేది NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆ సంబంధించిన అధికారుల్ని నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున పార్లమెంట్ సెషన్లో మన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు, అయ్యా మీకు ఏదైతే మాటలు వచ్చుకున్నారో NET లీక్ మీద మీకు సమయం కేటాయిస్తాం, పార్లమెంట్లో మీరు మాట్లాడండి అని చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా విజ్ఞప్తి చేశారు, అయ్యా మీరు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే NET ఎగ్జామ్ లీక్ పేపర్లు ఎవరైతే లీక్ చేసిన అధికారులు అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశాం. తర్వాత రాహుల్ గాంధీ గారు ఎవరైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాళ్ళ నివాసం వద్ద పోయి, అయ్యా మాకు ఇప్పుడు పేపర్ లీక్ చేసిన అధికారులని అరెస్ట్ కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలన్నారు. అయ్యా నెల్లూరు జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకవైపు ప్రశ్నిస్తున్నాం, మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు NET ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? మీ ప్రధానమంత్రి
రాజీనామా చేయాలని. అలాగే ఈ దేశంలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కూడా ఒక విద్యార్థికి సమస్య వస్తే ప్రొటెస్ట్ చేస్తుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విద్యార్థుల మీద వాటర్స్తో వాళ్ళకి కెనాల్స్ ద్వారా వాళ్ళ మీద దాడి చేశారు. అలాగే పంజాబ్లో ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ విషయంలో అక్కడ కూడా ఇలాగే చేస్తే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు రాజీనామా చేయలేదు? ఎందుకు సోనం చౌక్ని పంజాబ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వలేదు, పంజాబ్లో చీఫ్ మినిస్టర్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిందిగా CJP పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆ యదవులు ఉన్నారో, దేశన విభజన చేయాలని వ్యక్తులు ఉన్నారో, దేశ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే చైనా ఎంబసీతో అటాచ్మెంట్ పెంచుకొని, ఆఫ్ఘనిస్తాన్తో అటాచ్ పెట్టుకొని, బంగ్లాదేశ్తో అటాచ్మెంట్ పెట్టుకొని మీరు చేసే ద్రోహాలు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఈరోజు NET ఎగ్జామ్ పేపర్ పాస్ అయిన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే, ఎవరయ్యా NET ఎగ్జామ్ పేపర్ రాసిన వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటుంటే మీ దగ్గర ఎవరయ్యా చేసింది ధర్నాలు? 5% అమాయక విద్యార్థుల్ని రెచ్చగొట్టి పిలిపించి, మీరు అరాచక శక్తులను పిలిపించి ఒక 5 లారీలకు సంబంధించిన రాళ్ళలో తీసుకొచ్చి పోలీసు మీద దాడి చేసి ఆర్మీ ఆఫీసర్స్ని గొడ్డలిప్పి వాళ్ళని కొట్టడం, ఒక మహిళా జర్నలిస్ట్ని మెడ పట్టుకొని లాక్కొని పోవడం. అలాగే టైమ్స్ నౌ Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.